వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నా లైఫ్ స్టైల్ గురించి వినండి. అలాగే మా నాన్నగారికి మా అమ్మగారికి పెళ్ళైన తర్వాత మొదటి సంతానంగా నేనైతే జన్మించిన 5వ నెల నుండి నాకైతే కొంచెం ఆరోగ్యం జ్వరం రావటం, 2 రోజులు ఉండటం తగ్గటం, 2 రోజులు ఉండటం తగ్గటం అలా జరిగిందండి. అప్పుడు మా అమ్మ మా నాన్న తెనాల్లో ఉన్న ఆవుల చక్రవర్తి గారు అనే హాస్పిటల్లో జాయిన్ చేయటం, ఆ జాయిన్ చేసిన తర్వాత 3 రోజులు కోర్స్ వాడటం జరిగింది. ఆ 3 రోజులు కోర్సు వాడిన తర్వాత కూడా జ్వరం తగ్గపోవడంతో విజయవాడ అయితే రాయటం జరిగిందండి. విజయవాడ లేదా గుంటూరు తీసుకువెళ్ళమని చెప్పారు. అప్పుడు మా నాన్నగారు గుంటూరు అయితే తీసుకువెళ్ళారు. చారీ గారని వారి దగ్గరికి తీసుకువెళ్తే వారు ఈ బాబుకి పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదని చెప్పారు. ఒక కిడ్నీ లేకపోవటం వల్ల రైట్ కిడ్నీ పూర్తిగా అంటే పనిచేయట్లేదని చెప్పారు. లెఫ్ట్ కిడ్నీకి కూడా కొంచెం ఇన్ఫెక్షన్ అయితే వచ్చింది అని చెప్పారంటండి. ఆ తర్వాత వారు అంటే ఆ 5 నెలల్లో ఆపరేషన్ చేయటం కుదరదు కాబట్టి కొన్నాళ్ళ పాటు ఇంకొక 5 నెలల పాటు ఈ మెడిసిన్ అయితే ఇచ్చారంటండి. మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా 1.5 సంవత్సరంన్నర ఉన్నప్పుడు ఆపరేషన్ అయితే చేశారండి. ఆ లెఫ్ట్ కిడ్నీ ఏదైతే ఉందో దానికి ఆపరేషన్ చేసి చిన్న పార్ట్ అయితే తీయటం అనేది జరిగిందంటండి. కిడ్నీలో చిన్న పార్ట్ అయితే తీయటం అనేది జరిగింది. తీసిన తర్వాత కొంచెం సెట్ అయ్యాము. ఆ తర్వాత ఆ చిన్న వయసులోనే అంటే 1.5 బేబీ అంటే చూడండి ఎంత చిన్న పిల్లవాడినో ఆ వయసులో నాకు ఆపరేషన్ చేయటం. ఆ తర్వాత వీళ్ళు కూడా చాలా కష్టపడ్డారంటే అప్పుడు మా నాన్నగారు డబ్బుల కోసమని ఒకరిని అప్పు కోసం వెళ్తే చనిపోయే పిల్లవాడిని వేసుకుని నువ్వు డబ్బులు కడితే నేను ఇస్తే తర్వాత నువ్వు ఏం తెచ్చి కడతావని ఎగతాళి చేశారంటండి. అప్పుడు ఒక మనిషి అంటే ఆ పిల్లాడు కాపాడుకోవాలనే కదండి ఎవరైనా తల్లిదండ్రులు కోరుకుంటారు. కాబట్టి ఆ మనీ కోసమని వెళ్ళి అడిగితే ఆ మాట అన్నాడంటండి. తర్వాత మా తాతగారు డబ్బులైతే అరేంజ్ చేసి అలాగే మా నాన్నగారు కూడా కొంచెం కష్టపడి ఆ దాచుకున్నంత కూడా పెట్టి ఆ రోజుల్లో ఆపరేషన్ అంటే కిడ్నీ ఆపరేషన్ అంటే చాలా డబ్బుతో కూడుకున్న అది. అలాగే ఇది సీవియర్ కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే 1.5 బేబీ కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు ఒక పెద్ద వయసులో ఒక 10-15 ఏళ్ళు పిల్లవాడైతే చేయొచ్చు ఆపరేషన్లు, ఒక పెద్ద పిల్లవాళ్ళే అనుకోవచ్చు. ఇంకా 1.5 బేబీ అంటే చూడండి ఎంత చిన్న పిల్లవాడినో ఆ వయసులో ఆపరేషన్ అయితే చేశారు. ఆ తర్వాత కూడా మెడిసిన్ వాడాను. తర్వాత వదిలేసేసారంటే మెడిసిన్ వాడటం ఆపేశాను. నాకు కరెక్ట్గా 20 ఇయర్స్ వచ్చేసరికి మొన్న ఈ మధ్య 20 ఇయర్స్ వచ్చేసరికి నాకైతే మళ్ళీ ఇన్ఫెక్షన్ అయితే కొనసాగిందండి. అంటే ఆ మధ్యలో కూడా ఈ 20 ఇయర్స్ లోపు కూడా మధ్యలో వెళ్తూ ఉండేవాడిని హాస్పిటల్కి. అంతేం లేదండి. ఈ 20 అంటే ఏజ్ పెరిగే కొందికి కొంచెం ఇన్ఫెక్షన్ అయితే వచ్చిందంటండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది, కంట్రోల్లోనే ఉంది, పర్వాలేదు. అంటే మెడిసిన్ ఏం వాడట్లేదు కానీ కొంచెం బలానికి మాత్రం కిడ్నీకి బలానికి మాత్రం మెడిసిన్ అయితే వాడుతున్నాను. కానీ కొంచెం అంటే ఇప్పుడు బయట పిల్లలకు మళ్ళీ వెళ్ళటం కానీ అలాంటివి అయితే చేయలేను. కాకపోతే ఇంట్లో ఉండి చక్కగా ఇలాంటి వీడియోలు మీకు అందరికీ అందిస్తూ అలాగే స్వామివారి సేవలో గడుపుతూ ఉంటున్నాను. అలాగే చిన్నప్పటి నుండి కూడా నేనంటండి దైవభక్తుడు, దైవంలోనే ఉండేవాడంటండి. చిన్నప్పుడు కూడా ఏమన్నా ఆడుకోమంటే దేవుడి సామాన్లతో దేవుడి కార్యక్రమాల్లో ఆడుకుంటూ ఉండేవాడిని అంటండి. చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ నాన్న చెప్పినప్పుడు చాలా అంటే ఆ వయసులో నుండే దేవుడితో ఆడుకుంటాం అంటే చూడండి చాలా అద్భుతం అనిపించింది. ఆ వయసులో తెలియదు కదండి ఎవరికి కూడా. అంటే దేవుడి మందిరంలో కూర్చోవటం, పెద్దగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవటం కానీ అలాంటిది ఎప్పుడు చేసేవాడిని కాదండి. ఎప్పుడు కూడా స్వామివారు అని లేకపోతే స్వామివారికి సంబంధించిన ఆటలని లేకపోతే చదువుకోవటం అని ఎప్పుడు ఉండేవాడిని. అట్లా ఈ విగ్రహాలన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. మరొక వీడియోలో చెప్తానండి నేను విగ్రహాలు ఎలా కొనుక్కొచ్చుకున్నాను, ఆ స్టోరీ కూడా చెప్తాను. నేను చిన్నప్పటి నుండి కూడా దైవత్వంలో ఉండి దేవుడికి సంబంధించి ఆడుకోవటం, దేవుడికి సంబంధించి చేసుకోవటమే జరుగుతుంది. ఇప్పటికి కొంచెం ఆరోగ్యం అయితే పర్వాలేదండి, బాగానే ఉంటుంది. మెడిసిన్ అయితే బలానికి సంబంధించినవి వాడుతున్నాను. అయితే ఎక్కడికి వెళ్ళనండి, ఇంట్లో ఉండి చక్కగా యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు పెట్టడం లేదంటే చదువుకోవటం. ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నాను, అవి నేర్చుకోవటం అలా చేసుకుంటున్నానండి. అయితే మీకు కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా తెలుస్తుంది, అలాగే నేను ఏం పని చేస్తాను ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నానండి. తర్వాత నెక్స్ట్ దేవుడి దయ వల్ల ఏమైనా యూట్యూబ్ కనుక సక్సెస్ కనుక వస్తే దీని మీద స్థిరపడదామని నేను ఆలోచిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పటికి ఇస్తాడో
ఆశీస్సులు, ఆ అనుగ్రహం ఎప్పుడు ఇస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నానండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీకు అందిస్తూ ఉంటాను. అలాగే నా డైలీ రొటీన్ అనే వీడియోలు అలాంటివి కూడా తీద్దాం అనుకుంటున్నాను. మీకు అవి కూడా నచ్చుతాయని భావిస్తున్నాను. అలాగే నేను విగ్రహాలను ఎక్కడ ఉన్నాను ఏంటి, ఒక్కొక్క విగ్రహంకి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా కూడా మీకు చూపిస్తూ నేను పక్కన పెట్టి ఆ విగ్రహానికి అన్నీ కూడా మీకు త్వరలోనే వీడియోలన్నీ చేస్తాను. నా వీడియోలని మీరు చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.